అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒంగోలుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒంగోలులో 2024కు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. ఆయనకు ఉద్వాసన పలుకుతూ 34,000 మెజార్టీతో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు. సో ఒంగోలుకు బాస్ అయినా, ఒంగోలుకు లెజెండ్ అయినా, ఒంగోలుకు డాన్ అయినా కూడా దామచర్ల జనార్దన్ గారినే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా ఒంగోలు రూరల్ మండలం కానీ, కొత్తపట్నం మండలం కానీ, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 డివిజన్లో ప్రతి ఓటరు కూడా బాలినేనికి ఉద్వాసన పలికి దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. సో మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరటం జరిగింది. అయితే 2014 నుంచి 2019 వరకు దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. మళ్ళీ దామచర్ల జనార్దన్ గారిని ఇక్కడ ప్రజలు ఆశీర్వదించడంతో ఒంగోలు రూపురేఖలు మార్చేందుకు, ఆయన ఒంగోలును డెవలప్ చేసేందుకు ఆయన ఒక వేవులో వెళ్తున్నటువంటి సందర్భంలో ఒంగోలు నియోజకవర్గ మహానాడు సందర్భంగా దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ ప్రధానంగా హాట్ టాపిక్ గా మారాయని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డిని మహానాడు సందర్భంగా ఆయన విమర్శించిన విధానం కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొత్త జోష్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. చాలా తక్కువ విమర్శలు చేసేటువంటి వ్యక్తిగా కూడా దామచర్ల జనార్దన్కు ఒక పేరుంది. 2024 తర్వాత ఆయన ప్రజలు ఆశీర్వదించారు, మధ్య మెజార్టీ వచ్చింది. సో ఒంగోలు కాన్స్టిట్యున్సీని ఆయన వేవులో తీసుకొని వెళ్తున్న క్రమంలో ఒంగోలు మహానాడు వేదికలో బాలినేని మీద చేసినటువంటి హాట్ కామెంట్స్ వైరల్ అయ్యాయని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఇక్కడ జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ మరి బాలినేని నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, అక్కడ జరిగినటువంటి మీడియా సమావేశంలో మరి దామచర్ల జనార్దన్ గారి మీద వారు విమర్శలు చేయటం, అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా వ్యక్తిగతంగా, అదేవిధంగా దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి పరిస్థితులు ఉదాహరిస్తూ వారు విమర్శలు చేయటం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ముఖ్య నాయకులందరూ కూడా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మరి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీలో బాలినేని వర్గానికి మరి వారు మొదలైందని కూడా మనం తెలియజేసుకోవటం, ఒకరి మీద ఒకరు ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి జనసేన పార్టీలో మరో వర్గంగా చెప్పుకునే వారు స్పందించకపోవటం కూడా కొంత మరి జనసేన పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయా అనే కోణంలో తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు బాలినేని తో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్య నాయకులందరూ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం ఒంగోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.